డిమానిటైజేషన్ గురించి అండి, రాత్రికి రాత్రి వచ్చిన పెద్ద మార్పు కదా అది, మీ స్పందన ఎలా ఉంటుంది? ఆయన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఓకే, నవంబర్ 8న నిర్ణయం తీసుకోగానే 100% మద్దతు ఇచ్చినటువంటి వాళ్ళు నేను ఒకటి బహుశా చాలా వెంటనే మరుక్షణం ఆయన మాట్లాడుతుండగానే ట్వీట్ చేసి 100% మద్దతు ఇచ్చిన వాళ్ళు నేను ఒకరిని అంటాను. బహుశా చాలా కొద్ది మంది ఉంటారు ఆ క్షణాలు. అంటే ఏమిటి, 2 కారణాలుగా నేను 2 ఆశించాను నాకున్న అనుభవం మేరకు, నా ఆశ మేరకు. ఒకటి, దీనికి అన్ని ఏర్పాట్లు చేసి మీ దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే ఆ 20,000 రూపాయలు మీకు చెల్లేటువంటి నోట్లు సిద్ధంగా ఉంచుకొని మీకు అసౌకర్యం లేకుండా మీ హక్కులకు భంగం కాకుండా ఏర్పాటు చేశారని పూర్తిగా నేను నమ్మాను. ఎందుకంటే ఆ ఏర్పాటు చేయకుండా డబ్బులు రద్దు చేస్తామన్నది ప్రపంచంలో ఏ ప్రభుత్వాన్ని చేస్తుందని నేను ఊహించాల. ఓకే, నేను నిజాయితీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి మనిషిని, మారుమూల గ్రామాల్లో ఉన్న ఒక కూలి చేసుకుని రెక్కాడితే కానీ డొక్కాడనే సామాన్యుడి దగ్గర నుంచి మీలాంటి సృజనశక్తి ఉపయోగించి, మేధస్సును ఉపయోగించి ప్రజలందరికీ ఆనందాన్ని, సంపద సృష్టిని పంచిపెట్టి దాని నుంచి ఉపాధి చేసుకుంటున్నటువంటి మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి, వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా డబ్బు అన్నది మన జీవితంలో మూలం. మన అన్ని హక్కులకి కూడా డబ్బు రక్షణ కవచం. డబ్బు అనేది చేతిలో ఉంటేనే కదా మీ హక్కులు ఉపయోగించేది. ఇప్పుడు మీరు ఆ కెమెరామెన్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, ఈ లైటింగ్కి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి, మరి మీరు తినడానికి ఉండడానికి మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి మన స్వేచ్ఛను ఉపయోగించుకుంటున్నాం. అవును, ఈ డబ్బు లేకపోతే ఈ స్వేచ్ఛ అంతా కాగితం మీదే ఉండేది. అవును, కాబట్టి కరెన్సీ రేషనింగ్ అనేది అన్ని స్వేచ్ఛల్ని పాతిపెట్టేస్తుంది. ఓకే, ఆ పని చేస్తారని నేను ఊహించాల మొట్టమొదటిది. ఓకే, రెండోది, అది సరే అమల్లో పొరపాటు. ఓకే, రెండోది నేను ఆశించింది ఏమిటంటే, ఇది దేశానికి ఒక గొప్ప సంకేతము. ఇక నుంచి బ్లాక్ మనీ చెల్లదు, ఇక లాభం లేదు, పద్ధతి మార్చుకోవాలి, ప్రజలకు ఒక బలమైన సంకేతం పద్ధతి రూపంలో అంతుంది, మంచిదేను. కానీ నల్ల డబ్బు ఉత్పత్తి కాకుండా పద్ధతుల్ని ప్రవేశపెడతారు. దీంతో పాటు దానికి వ్యూహాన్ని తయారు చేసుకుని దీన్ని తీసుకొచ్చారని నేను నమ్మాను. ఎందుకంటే ఎవరు చేసినా ఆ రకంగానే చేస్తారు, ఇంకో రకంగా చేయడానికి ఆస్కారం లేదు. ఉదాహరణకు రియల్ ఎస్టేట్లో మీలాంటి వాళ్ళు, సామాన్యులు, మధ్యతరగతి వాళ్ళు కూడా, దొంగ సంపాదన ₹1 కూడా లేని వాళ్ళు కూడా క్యాష్లో చిక్కుకుపోయారు. మీరు కొనాలన్నా అమ్మాలన్నా కూడా క్యాష్ లేకుండా జరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. మనందరికీ తెలుసు అసలు. అది మోదీ గారికి ఇంకోటి తెలియదంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. చాలా వచ్చిన ఒక పెద్ద స్తబ్దత. కాబట్టి ఈ క్యాష్ నుంచి బయటపడడం కోసం మీరు కాస్త పన్నులు తగ్గించి, స్టాంప్ డ్యూటీ కావచ్చు, ఢిల్లీ వాళ్ళు వేసేటువంటి మీరు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అంటాం, దాన్ని తగ్గించి వాల్యూని కరెక్ట్గా మార్కెట్ వాల్యూ ప్రకారం చూపెట్టి మనకు పన్నుల భారం పెరగకుండా, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గకుండా, క్యాష్ అవసరం లేకుండా 3 ప్రయోజనాలు. మన మీద పన్నుల భారం పెరగకూడదు, ప్రభుత్వానికి పన్నుల ఆదాయం తగ్గకూడదు, క్యాష్ అవసరం ఉండకూడదు. ఈ 3 ఏకకాలంలో చేయొచ్చు. ఇంతకంటే అద్భుతాలు ఇంకెక్కడ ఉండవు అసలు. ఓకే, ఆ ప్రయత్నం ఈనాటికి జరగల. నల్ల డబ్బు ప్రధానంగా ఎక్కడికి వెళ్తుంది? రియల్ ఎస్టేట్లో వెళ్తుంది. అలాగే రెండోది, అవినీతి ఎంత విపరీతంగా ఉంది. ఈవేళ నేను చెప్తున్నాను ఖచ్చితంగా, ఏ రకంగా అవినీతి తగ్గల, నేను బహిరంగంగా చెప్తున్నాను. మీరు ఎవరినైనా అడగండి, ఏ వ్యాపారవేత్తనైనా అడగండి, ట్యాక్స్ డిపార్ట్మెంట్స్ పూర్వం కంటే ఎక్కువ వేధిస్తున్నారు. ఎందుకంటే అధికారాలు ఎక్కువ ఇచ్చారు. అంత తెలుస్తా డబ్బులు ఇవ్వకపోతే అంటున్నారు, పీడిస్తున్నారు, రాక్షసుల్లా కూర్చున్నారు. నేను మొత్తుకున్నాను. 1000 మంది జాతీయ స్థాయిలో, భారత ప్రభుత్వ స్థాయిలో ఉన్న అధికారులు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, 1000 మంది విపరీతమైన అవినీతులను గుర్తించేసి ఇళ్లకు పంపించిన అధికారం పూర్తిగా ప్రధానమంత్రికి ఉన్నది. సో మొదటిది ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా తేలిగ్గా మార్చవచ్చు. ఆ ప్రయత్నం ఆనాడు జరగలేదు, ఇప్పటికి ఇంకా జరగలేదు. ఇప్పుడు కూడా చేయొచ్చు, ఇవాళ కూడా చేయొచ్చు. నేను రోజు రకరకాల రూపాల్లో సోషల్ మీడియా కానీ, ప్రధానమంత్రికి ఉత్తరాలు కానీ, మిగతా వాళ్ళకి కానీ, అధికార పార్టీలో పెద్దలకు కానీ, రాజకీయంలో ఉన్న వాళ్ళకి కానీ, పత్రికలకు రోజు చెప్తున్నాను. ఇక రెండవది అవినీతి ఏమాత్రం తగ్గుముఖం పట్ల నేను ఈ మాట చాలా నిష్కర్షగా కెమెరా ముందు చెప్పగలుగుతున్నాను. ప్రతిరోజు నా దగ్గరికి ఎంతోమంది వచ్చి ఎంత పీడిస్తున్నారో రాక్షసుల్లాగా, పూర్వం కంటే ఇంకా ఎంతగా హింసిస్తున్నారో చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అధికారాలు పెంచేశాం. ఓకే, మనం వాళ్ళకి ఎవరికి భయం లేదు. ఇదంతా కూడా సామాన్యుడికి లేకపోతే అధికారులు లేనివాడికి ఇబ్బంది, కానీ మాకేం కాదన్నది చాలా ధైర్యంగా ఉన్నారు. నేను మళ్ళీ ఎన్నోసార్లు మొత్తుకుంటున్నాను. ప్రధానమంత్రికి కానీ, సోషల్ మీడియాలో కానీ, పార్టీలకు కానీ, అధికార పార్టీ వారికి కానీ, పబ్లిక్గా కానీ వివిధ రూపాల్లో నేను తెలియజేస్తాను. అయితే చాలా తేలిక. 1000 మందిని జాతీయ స్థాయిలో ఉన్న అధికారులు, ఐఏఎస్, ఐపీఎస్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, సెంట్రల్ ఎక్సైజ్ కావచ్చు, కస్టమ్స్ కావచ్చు, బాగా అవినీతి పరులు ఎవరో ఈ దేశంలో అందరికీ తెలుసు. మీడియా వారిని అడగండి, టకటక పేర్లు రాసిస్తారు మీకు. మీరు రాజకీయంలో అడగండి, అందరూ చెప్పేస్తారు. ఆధారం దొరకపోవచ్చు, కానీ ఎవరు అవినీతి పరులు అందరికీ తెలుసు. ఇతర అధికారులను అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. వ్యాపారాన్ని అడగండి, ఎవరైతే అవినీతికి గురవుతున్నారో వాళ్ళు చెప్పేస్తారు. తెలియంది కాదు ఇది.
మీరు నిజాయితీగా దీనిలో కులం, పక్షపాతము, పార్టీ గొడవ లేకుండా అందరికంటే బాగా అవినీతి పరులున్నాయి. నేను లక్షల మంది అవినీతిలో ఉన్నప్పుడు అందరినీ పట్టుకోలేం. 1000 మందిని పట్టుకోండి మీరు. ఆ 1000 మందిని ఇళ్ళకి పంపించే అధికారం ప్రధానమంత్రి గారికి ఉంది. కంపల్సరీ రిటైర్మెంట్ చేసేసి ఇదిగో పెన్షన్లు ఇస్తున్నాం, మీ ఇంటికి పోండి, ఇంకేం లేదు, నమస్కారం. పూర్తి అధికారం ఉంది. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా ఈ అధికారం ఉంది, మీరు చేసుకోండి చెప్పారు. ఏ రకమైన అవరోధం లేదు. కానీ మీరు చేసేది నిజాయితీగా చేయాలి. మళ్ళీ మీ వాళ్ళు, పరాయి వాళ్ళు, మీకు అనుకూలమైన వాళ్ళు, ప్రతికూలమైన వాళ్ళు కాకుండా ఖచ్చితంగా చేయాలి. దానికి చాలా సమర్థులు, నిజాయితీ పరుల్ని విజిలెన్స్ కమిషనర్గా పనిచేసిన వాళ్ళు మరి కొందరు, అందరూ అవినీతి పనులు కాదు కదా దేశంలో, వాళ్ళు కూర్చోబెట్టండి, లిస్ట్ తయారు చేయమనండి, 2 గంటలు తెలియకుండా టక్మని అందరూ ఇంటికి పంపించేయండి. ఎవ్వరు మీరు వండి పెట్టలేరు. రాష్ట్రాలు గట్ట చేయమని చెప్పండి, ఒక బలమైన సంకేతం పెడుతుంది, అవినీతి సంఖ్యలు పడతాయి. ఇవాళ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే మీరు ఈ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటే మీకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ కావాలంటే మమ్మల్ని అంతా విధిస్తున్నారు, మీరు చెప్పండి. లేకపోతే గవర్నమెంట్ ఆఫీస్లో మీకు ఏమైనా రేషన్ కార్డు కావాలంటే, ఒక పేద మనిషి వెళ్తే తెల్ల కార్డు కావాలంటే, లేకపోతే మీరు ఒక ఇల్లు కట్టుకుని దానికి ఒక వాటర్ కనెక్షన్ కావాలంటే లంచం లేకుండా చేస్తామన్న పరిస్థితి ఉందా ఇవాళ? లేదు లేదు. మీకు భూమి ఉండి మీకు ల్యాండ్ రికార్డు కావాలి, పాస్ పుస్తకం కావాలంటే ఎంత పీడిస్తున్నారు మనందరికి తెలియదే సంగతి. సర్వీస్ గ్యారంటీ చట్టం పెట్టండి. ఇవాళ కాదు రేపైనా ఒక పరిస్థితి అనేది ఒక మార్గం ఏర్పరచండి, ప్రజల్లో చైతన్యాన్ని తీసుకురండి. గవర్నమెంట్లో పన్నులు తీసుకుంటున్నారు కదా, పన్నులు కట్టడమే చాలా మహాప్రసాదం అన్నట్టు చెప్తున్నారు. పన్నులు ఎందుకోసం కట్టించుకుంటున్నారు? రాజులు, చక్రవర్తులు కాబట్టి మాకు పన్నులు చేయడం కోసం. ఆ పన్నులకు మీరు డబ్బులు లంచాలు తింటుంటే, మాకు కరెంట్ అందకుండా ఉంటే, మాకు మంచినీళ్ళు రాకుండా ఉంటే, మాకు డ్రైనేజ్ సరిగ్గా సౌకర్యం లేకుండా ఉంటే, మాకు పోలీస్ స్టేషన్లో కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఉంటే, కోర్టుకు వెళ్తే మాకు న్యాయం జరుగుతున్న విశ్వాసం లేకుండా ఉంటే పన్నులు ఎందుకయ్యా? ఇదే రౌడీ మామూలా? ఆ సేవలు అందారు కదా, ఆ సేవల కోసం మీరు మార్గం ఏర్పరచాలి కదా, అప్పుడు కదా సంతోషంగా పన్నులు కట్టేది. ఏడుస్తూ పన్నులు కట్టించుకోవటం మీరు? మా చేతిలో దండా ఉంది కాబట్టి, పోలీసు రాజ్యం ఉంది కాబట్టి ఆ పని చేయాలి. సర్వీస్ గ్యారంటీ అమలు చేయండి, సర్వీసెస్ ఇంప్రూవ్ చేయండి. ఈ తర్వాత రాజకీయం మీద పడండి. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కూడా ప్రధానమంత్రి గారు, మిగతా నాయకులంతా కూడా ప్రచారం చేసే ఉత్తరప్రదేశ్లో కూడా పత్రికలు, టీవీలు ఏం చెప్తున్నాయి? వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. వీళ్ళు ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్ జనాన్ని తీసుకురావడం కోసం చెప్పి 200, 300, 500 రూపాయలు ఇచ్చి, వాళ్ళకి బిర్యానీ పొట్లాలు ఇచ్చి, కొన్ని సందర్భాల్లో బ్రాందీ సీసాలు ఇచ్చి, వాళ్ళందరినీ కూడా డబ్బులతో ధరలించే డబ్బంతా నల్ల డబ్బు కాదు, ఒక్కరోజు పోయేది కాదు అది. మీరంతా దానిలో విషయాలలో చిక్కుకున్నారు. కాబట్టి ఈ 2 పనులు చేసి, ఏది రియల్ ఎస్టేటు, సర్వీస్ గ్యారంటీలు, అవినీతి, ఈ 3 పనులు చేసి, అప్పుడు రాజకీయంలో డబ్బులు అవసరం లేకుండా, అక్రమ డబ్బు అవసరం లేకుండా ఏం చేద్దామని కూర్చోబెట్టండి. అందరం ఊబిలో కూరుకుపోయామని చెప్పని. ఈ పనులు చేసే అవకాశం మోదీ గారికి ఉన్నంత ఇటీవల కాలం ఎవరికి రాలా. ఎప్పటికైనా ఆలస్యమైంది. ఎప్పటికైనా ఆ పని చేస్తే ఈ దేశం గొప్ప ప్రయోజనాలు వస్తాయి. అవి చేయకుండా అద్భుతాన్ని చేశామని చెప్పిన అదే పనిగా ప్రచారం చేసుకున్నంత మాత్రం చేత ఎల్లకాలం అది నడవదు. ఎందుకంటే ప్రజలకు క్రమక్రమంగా జ్ఞానోదయం అవుతుంది. ఇంకా మోదీ గారు నిజాయితీపరుడు కాబట్టి, దీనివల్ల గొప్ప మంచి జరుగుతుందన్న విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి, ఎంత అసౌకర్యమైనా కూడా సామాన్యుడికి బోళ్ళంత అసౌకర్యం కలిగింది, అయినా జనం అంతా హర్షించారు. ప్రపంచ చరిత్రలో ఇంత దెబ్బ తగులుతున్నా కూడా ఇంత ఆదరించిన ఘటన నాకు తెలిసి ఇంకోట్లేదు. నష్టపోతున్నవాడు నిలబడి బాగుందని జిందాబాద్ కొట్టిన ఘటన ప్రపంచ చరిత్రలో ఇంకొకటి లేదు నాకు తెలిసి, ఆధునిక చరిత్రలో ఖచ్చితంగా లేదు. అంటే ఈ ప్రజల ఉదారత్వాన్ని, మంచి జరగాలన్న ఆకాంక్షని, మంచి చేస్తే వాళ్ళు ఆశీర్వదించడానికి సిద్ధపడే తత్వాన్ని ఇంకా వేరే రకంగా అంచనా వేయక్కర్లా. ఇక ఇప్పుడు మన నాయకులు ఎవరన్నా ఈ ప్రజలకు అనుకూలించట్లేదంటే, మంచి చేయాలని చెప్పంటే అడ్డుపడుతున్నారనే హక్కు ఎవరికి లేదు. ఈ ఉదంతం తర్వాత అద్భుతమైన రీతిలో ప్రజలు స్పందించారు. కానీ స్పందించనేది ప్రభుత్వము, పాలనా యంత్రాంగం. తప్పు ప్రజల్లో లేదు, మీ దగ్గర. ఆ పనులు చేయకుండా ఇదే అద్భుతమైన డ్రామా ఆడితే, ఇది అద్భుతం కాదని తెలిస్తే ప్రజల్లో కలిగే నిరాశ, దేశానికి కలిగే నష్టం ఇంత అంతా కాదు. ఫ్రెండ్స్, వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ విత్ యమునా కిషోర్ ఆన్ iDream.